రాష్ట్రంలో రెండో ఓడరేవు నిర్మాణానికి అనువైన ప్రదేశం కోసం మల్లగులాలు కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరులోగా కేంద్ర మంత్రివర్గం దీనికి ఆమోదం తెలపాల్సి ఉండటంతో ఏ ప్రాంతం అనుకూలమైందో తేల్చే విషయమై సందిగ్ధత కొనసాగుతోంది. రాష్ట్రంలో దాదాపు 7,000 కోట్ల రూపాయలతో రెండో పెద్ద ఓడరేవు నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే పచ్చజెండా ఊపింది. ఇందుకు అనువైన ప్రదేశం ఆగస్టు చివరి నాటికే ఖరారు కావాల్సి ఉన్నా ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. తొలుత విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద ఈ రేవు నిర్మాణానికి అనుకూలమని భావించిన నావీ అధికారులు భద్రతా కారణాల దృష్ట్యా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా రామాయపట్నాన్ని దాదాపుగా ఖరారు చేశారు. సాంకేతికంగా దీనికి ఎలాంటి అడ్డంకులు లేకపోయినా కొందరు రాజకీయ పెద్దలు నెల్లూరు జిల్లా దుగరాజుపట్నంలో రెండో పెద్ద పోర్టు ఏర్పాటు చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. రాజకీయ నిర్ణయాల వల్ల ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా భావనపాడు హార్బర్ నిరుపయోగంగా మారింది. ఎన్ని కోట్లు వెచ్చించినా దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోంది. ఇప్పుడు ఇదే తరహా రాజకీయ జోక్యం రెండో పెద్ద ఓడరేవు పైన పడుతోంది. పులికాట్ లేఖం చూపించి దుగరాజుపట్నం పోర్టు అర్హత లేదు అని చెప్పడం సరైంది కాదు. పులికాట్ లేక్ అటువైపున ఉన్నటువంటి ఎన్నూరు పోర్టుకి ఎంత పర్యావరణ ఇబ్బంది ఉందో ఇటువైపు ఉన్నటువంటి దుగరాజుపట్నానికి కూడా అంతే ఉంటుంది. కాబట్టి దుగరాజుపట్నం పోర్టు నిర్మాణం అన్ని విధాల అర్హత కలిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారిని విన్నవించడం జరిగింది. నిబంధనల ప్రకారం రెండు పెద్ద ఓడరేవుల మధ్య కనీసం 500 కిలోమీటర్ల దూరం ఉండాలి. నెల్లూరులో ఓడరేవు ఏర్పాటుకు సమీపంలోనే చెన్నై పోర్టు ఉండటం ఇబ్బందని నిపుణుల వాదన. నెల్లూరులో ఓడరేవు ఏర్పాటు చేస్తే పచ్చని పొలాలకు కాలుష్య ఇబ్బందులు తలెత్తుతాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో భూవిస్తరణ ఎక్కువగా ఉండడంతో పాటు చాలా వరకు బీడు భూములు కావడంతో ఓడరేవుకు ఇదే అనువైన ప్రాంతమని నిపుణులు భావిస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో రెండింటికి ఒకే రకమైన తుపాను ముప్పు పొంచి ఉందని విపత్తు నిర్వహణ శాఖ నివేదిక ఇచ్చినప్పటికీ సులభ వస్తు రవాణాకు రామాయపట్నమే అనుకూలమని భావిస్తున్నారు. భవిష్యత్తులో చిన్న, మధ్య తరహా పోర్టులన్నీ పెద్ద ఓడరేవు నియంత్రణలోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఎక్కడ రెండో పెద్ద ఓడరేవు వచ్చినా కృష్ణపట్నం పోర్టు దీని నియంత్రణలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ రామాయపట్నమే ఖరారైతే వివాదాస్పదమైన వ్యాన్ పిక్ కు తెరపడినట్లే.